హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎలాంటి యాంగిల్స్లో చేస్తే కనుక చాలా వరకు ప్రమాదకరం, అసలు ఎప్పుడు కూడా యూజ్ చేయకూడనటువంటి యాంగిల్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం. కొద్దిమందికి దీని గురించి తెలుసు, కొద్దిమందికి మేబీ 90% తెలియకపోయిండొచ్చు. సో అలాంటి యాంగిల్ గురించి ఈరోజు నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి Raji1133@CM4 అనమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి. సో నాకు డౌట్స్ అయితే నేను క్లారిఫై ఇస్తాను. ఒకవేళ ఇంకేది ఎక్స్పెక్ట్ చేసి అయితే కాల్ చేయొద్దండి, నేను ముందుగానే చెప్తూ ఉన్నాను. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఏంటంటే చాలా రకాల యాంగిల్స్ ఇంతకుముందు నేను చెప్పాను. సో అమ్మాయికి పెయిన్గా ఉన్నటువంటి యాంగిల్ కూడా చెప్పాను. అంటే ఒంగోబెట్టి బ్యాక్ సైడ్ నుంచి చేయడం, ఆ యాంగిల్లో చేస్తే ఏంటంటే అబ్బాయిలకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే అమ్మాయిలు కూడా ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే అమ్మాయికి ఎక్కువగా పెయిన్ ఉంటుందన్నమాట, అంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఆ యాంగిల్స్ ఆల్మోస్ట్ కొద్దిమంది యూజ్ చేయరు, అమ్మాయిలు కూడా ఒప్పుకోరనమాట. బట్ ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అవ్వాలి, ఎక్కువగా వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ యాంగిల్తో చేస్తేనే ఎక్కువ ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. సో ఇది వరకు తెలుసు. ఇది కాకుండా ఇంకొక రకమైన యాంగిల్ ఉందండి. ఇందులో అమ్మాయికి నొప్పి ఉంటుంది, సో కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేయొద్దన్నాను. ఇంకొక యాంగిల్ ఏంటంటే అబ్బాయి కిందుండి సో అమ్మాయి పైనుండి ఇంటర్ కోర్స్ చేసుకోవడం ఎలా చేస్తారో అలానే అమ్మాయి అబ్బాయి వైపు చూసి కాకుండా ఆపోజిట్లో కూర్చొని ఇంటర్ కోర్స్ చేయడం అనమాట. అంటే సో నార్మల్గా అబ్బాయి కిందుండి అమ్మాయి పైనుండి ఫేస్ అనేది సో అబ్బాయి వైపు రాకుండా అబ్బాయి కాళ్ళు వైపు ఫేస్ చూపిస్తూ, అంటే ఆ వైపు తిరిగి సో ఆ అబ్బాయి పైన కూర్చొని ఇంటర్ కోర్స్ చేయడం. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటా. ఈ యాంగిల్లో చేస్తే కనుక ఎక్కువగా కొద్ది రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయని చెప్పి అంచనా వేశారంట. అందుకని అంటే క్లియర్గా ఇలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పి లేదు, బట్ ఏంటంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయంట. సో అమ్మాయిలకి ఎక్కువగా పెయిన్ ఉండడం, అబ్బాయిలకి పెయిన్ ఉండడం, ఎందుకంటే ఎలా పడితే అలా చేస్తే కనుక ఖచ్చితంగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. అండ్ అబ్బాయి కూడా నొప్పి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఆ యాంగిల్స్ అయితే యూజ్ చేయొద్దండి అని చెప్పి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే చాలా వెబ్సైట్స్లో అయితే చూసాను నేనైతే. ఇంకా అది మాత్రం చేయొద్దండి, చాలా నొప్పిగా ఉంటుందంట అమ్మాయికి అయితే ఈ యాంగిల్ అనమాట. కొద్దిమంది ఏంటంటే నార్మల్గా అబ్బాయి ఫేస్ వైపు చూసుకొని చేయడం అదొక రకం, ఇది ఆపోజిట్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే రావచ్చంట. ఫైనల్గా వీడియో అయితే ఇది అండి. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు కనుక నాతో మాట్లాడేది అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి Raji1133@CM4 అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో కనుక మీకు బోర్గా అనిపించి ఉంటే సారీ అండి. సో మీకు ఇంకెలాంటి వీడియోస్ ఎలాంటి వీడియోస్ కాదు, ఏ టాపిక్ గురించి వీడియోస్ కావాలనేది మీరు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.